ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి మహిళలకి, తమ్ముళ్ళకి, అన్నలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు రాజకీయ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరి అందరూ కూడా మాట్లాడారు. జ్యోత్స్న గారు కూడా ఎన్నో విషయాలు మనకు చెప్పారు. మరి ఈరోజు ఆవిడ కూడా మరి దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకుని వివిధ రంగాల నుంచి మహిళలు ఒక అడుగు వేస్తే వెనకాల 100 అడుగులు పడతాయి అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్క రంగం నుంచి ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం జరిగింది. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినందుకు మనం అందరూ ఎంతో సంతోషపడాలి. ప్రతిరోజు కూడా మరి మహిళలకు ప్రత్యేక స్థానం అనేది కుటుంబంలో ఉంటుంది. మరి ఉద్యోగం చేస్తే ఉద్యోగం మరి మన కార్యాలయాల్లో ఉంటుంది. అదేవిధంగా పార్టీలో కూడా గుర్తింపు తెచ్చిందంటే రాజకీయాల్లో మహిళలు వచ్చింది లేదు, పట్టించుకుంది లేదు మహిళలను ఎవరిని కూడా. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి మహిళలను తీసుకొచ్చి ప్రోత్సహించడం జరిగింది. దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మహిళల పేరు మీదే ప్రతి ఒక్క స్కీము మరి ఏదైతే ఆ రోజుల్లో లాభపడితే ఇప్పుడు ఒక ఇంటి కాగితం ఇస్తే ఒక ఇంటిది అప్లికేషన్ ఇచ్చినా మరి జెంట్స్కి ఇచ్చేవాళ్ళు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ మరి ఆ పట్టా భూమి ఇది కానీ జెంట్స్ పేరు మీద ఉండేది. ఇంట్లో మగాళ్ళు ఎవరుంటే వాళ్ళ పేరే ఉండేది. కానీ ఎంపీ మన చంద్రబాబు నాయుడు గారు మహిళ పేరు మీద పెట్టాలి, ఏదైనా రేషన్ కార్డు అవనియండి, అలా ప్రతి ఒక్కటి కూడా మహిళలను ముందుకు తీసుకొచ్చి మహిళల్లో ధైర్యం కల్పించి మరి ఈరోజు మనం మహిళా దినోత్సవం నిర్వహించుకోవడానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్య కారణం. మరి ఆ రోజుల్లో ఎవరైనా జెంట్స్ మహిళా దినోత్సవం చేస్తే వెళ్ళి ఆడాలి పాల్గొనేవారు. చూడండి ఎక్కడైనా చరిత్రలో. మరి ఈరోజు మన మహిళలుగా మనం చేసుకుంటున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారే. మరి సుహాసిని గారు కూడా చెప్పారు, ఆర్టీసీ కండక్టర్గా కానీ అసలు ధైర్యాన్ని నింపింది మహిళలకు తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మరి చాలా లేట్ అయిపోయింది కాబట్టి చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను. మరి ఇప్పుడు కొత్తగా చాలామంది వచ్చినారు. పద్మా చౌదరి గారు కూడా చెప్పారు, వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ చరిత్ర, యువత మరి వీళ్ళందరికీ కూడా తెలుసుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎల్రమణ గారికి యువత ముఖ్యంగా మీరు కష్టపడవలసిన అవసరం ఉంది, ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ గెలిస్తే మనమందరము కూడా పార్టీని బతికించిన వాళ్ళం అవుతాం. తెలంగాణలో ఈరోజు చనిపోయింది పార్టీ లేదు అన్న పరిస్థితి నుంచి మరి ప్రతి ఒక్క ఓటు ఎడ్యుకేటెడ్కి ప్రతి ఒక్కళ్ళకు చెప్పి ఓటు వేయించగలిగితే మళ్ళా తెలుగుదేశం పార్టీ బతుకుతుంది. కాబట్టి అది రమణ గారి విజయమో చంద్రబాబు నాయుడు గారి విజయం అవ్వదు, మన విజయం అవుతుంది. కాబట్టి పార్టీని గెలిపించుకోవడానికి ఈ వారం రోజులు అందరూ కష్టపడాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి ఇంత మాకు సన్మానం చేసినటువంటి జ్యోత్స్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక విషయం అండి, మనకి దొరక్క ఎప్పుడో ఒక అవకాశం దొరుకుతుంది మనలో మనం కలుపుకోవడానికి, మనల్ని మనం ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, కొంత టైం స్పెండ్ చేయడానికి. ఇవాళ కూడా వద్దు, ఇవాళ ఒక్కరోజు వదిలేండి, ఏం కాదు. ఇంట్లో పోయి సాయంత్రం పోయి ఏం కాదు, ఇంత పప్పుచారు చేసుకుంటే ఏం కాదు, ఏమన్నారు ఏమన్నా అంటే మా మేడంకి చెప్తానండి ఆయన. మేము బోడిపల్లి పోయే కాడికి 4 గంటలు అవుతుంది. అబ్బా మరి కుప్పలు 2 గంటలు పడితే బోడిపల్లి 4 గంటలు పడుతుంది. గంటే డిఫరెన్స్. ఇంకొక గంట సేపు గంట. మరి ఇది మన కోసం కదా, పక్కన వాళ్ళ కోసం అయితే కాదు. ఎక్కడెక్కడనో పార్టీ ఏదో పెట్టిందంటే పోతుంది కదా రాత్రి బాగా పడి. మరి వాళ్ళ మన కోసం మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నప్పుడు ఉండలేమా, ఆగలేమా? మన ప్రోగ్రామ్ కదా, అంతా మనమే ఉన్నాం, ఎవరు లేరు కూడా లేరు. ఇంకా కొంచెం సేపు అయితే ఉన్న కూడా పంపించేసి మనమే 4 డాన్సులు వేద్దాం. కానీ ఇప్పుడు మా తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కుర్రా ధనలక్ష్మి గారు
హఫీజ్పేట్ నుంచి మొన్న పోటీ చేశారు. పొట్టు సరస్వతి గారిని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి ఆమెను సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఖమ్మం జిల్లా నుంచి. ఇవాళ రోజున ఖమ్మం పార్లమెంట్ నుంచి మొత్తం రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరితో పాటుగా అక్కడ ఖమ్మం పార్లమెంట్ కమిటీకి చెందినటువంటి సభ్యులు కూడా రావడం జరిగింది. తెలుగు మహిళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహిళా దినోత్సవానికి మా వంతుగా మేము ఖచ్చితంగా వస్తాం, పాల్గొంటామని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈవేళ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రపంచం మొత్తం. మనం ఇదే లాస్ట్ ఇయర్ ప్రపంచాన్నంతా వణికించినటువంటి మహమ్మారి పోయి ఈవేళ ఈరోజు ఇంత సంతోషముగా మన జ్యోత్స్న గారు అధ్యక్షత వహించి మహిళలందరూ ఇక్కడ చేరినటువంటి మహిళా దినోత్సవాన్ని మనం పండగలాగా జరుపుకున్నాం. చాలా సంతోషం. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవం చేసుకుంటూనే ఉన్నాము. ఈరోజు ఇంతటి పర్వదినం మనం గర్వించదగింది. మహిళగా మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ కష్టకాలంలో మా కార్పొరేట్ టికెట్ ఇచ్చారు, నిలబడ్డాం, పోరాడాం, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా చేసాం, నిలబడ్డాం, తెలుగుదేశం ఏంటని నిరూపించాం. వీధి వీధి గుమ్మం దగ్గర మొత్తం డివిజన్ మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఎవరు ఏంటనేది నిరూపించాం. అదే అధికార పార్టీ అమ్మో వీళ్ళ లేడీస్ ఏంటి నిలబడిపోయారు, కేసీఆర్ గారు అందరినీ అడగటం ఏం చేస్తున్నారు మీరు అని. అదే మా డివిజన్కి అయితే నామా నాగేశ్వరరావు ఎంపీ ఫోకస్ చేసి మమ్మల్ని ఓడించడం కూడా జరిగింది. కానీ ఎంతటి కష్టమైనా నిలబడ్డాం, కష్టపడ్డాం. తెలుగుదేశం ఏంటో రామారావు గారు నిర్మించినటువంటి పార్టీ తెలుగుదేశం తెలంగాణలో పుట్టి పెరిగింది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంక్షేమ పథకాలతో మేము ముందుకు నడిచాం, నిర్వర్తించుకొని వచ్చాం. ఈరోజు జ్యోత్స్న గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది. తెలుగుదేశం అంటే ఏంటో నిరూపిస్తున్నాం ప్రతిసారి, ప్రతి స్టెప్లోనూ. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నిలబడాలని నేను మరీ కోరుకుంటున్నాం. మహిళ అంటే అన్ని విధాల మహిళే. పుట్టినప్పటి నుంచి ఒక బిడ్డగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ప్రతి ఇంట్లో ఒక అత్త మామగా ఎవరు బాగలేకపోయినా సేవలు చేసినటువంటి మహిళ అనేది ఒక గుర్తింపు ఉంది. ఇంట్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఆ మహిళే చేయాలి, తప్పదు అన్నట్టు బాధ్యత తీసుకొని ఒక బాధ్యతగా ఒక మహిళ ముందుకు నడుస్తుంది. తెలుగుదేశంలో కూడా అలాగే మన పార్టీ ఏంటని మనం ముందుకు నడుచుకుంటూ ఈ రోజు ఎల్ రమణ గారు ఎమ్మెల్సీగా నిలబడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం అదే చెయ్యాలి. మనం ముందుకెళ్ళి ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయి, ఎవరు పట్టభద్రులని వాళ్ళతో ముందుకు ఓట్లు వేయించి మనం గెలిపించుకోవాలి. మనకి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మనం నడుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మహిళ అంటే చిత్తూరు డిస్టిక్లో ఒక చెరువుతో పిప్పనమాట. వాళ్ళ అమ్మగారు పొయ్యి ఊపుతుంటే కళ్ళల్లో నీళ్లు గారి అది చూడలేక ఆయన మన దీపం పథకం పెట్టారు. అది అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి మహానుభావుడు ఆయన. ఆడదాని కంట్లో నీళ్లు వస్తే, మహిళ కంట్లో నీళ్లు వస్తే మనం ఏం చెయ్యాలి అనేది ఆనాడే నిరూపించారు ఆయన. ఒక చెరుకు పిప్పితో పొయ్యి వెలిగిస్తుంది ఒక అమ్మన్నమ్మ గారు. మన అమ్మని ఆ కంటిలో నీళ్లు చూసి మొత్తం మన రాష్ట్రానికి అంతా ఆయన వన్నీ తెచ్చినటువంటి మహానుభావుడు, విజనున్న నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే ఈ రోజు ఏ మూల చూసినా, ఎక్కడ చూసినా, ఏ ఐటీ చూసినా 1,00,000 రూపాయలు ప్రతి నెల
తీసుకుంటున్నారంటే అది చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అవన్నీ మనం ఆలోచించుకొని మన మహిళలుగా మరి అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా డివిజన్లో నాకు మన స్వప్న మా దేవింగం వల్ల చాలా కష్టపడ్డది. అమ్మాయి కూడా నాకు వచ్చింది, కష్టపడింది. అలా ప్రతి ఒక్కరూ మహిళలను కవర్ చేసుకొని ఎన్ని కష్టపడాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలని మరీ కోరుకుంటున్నాను. జ్యోత్స్న గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద ఆర్గనైజింగ్ చేసి మీ చేతులతో మీరు ముందుకు వచ్చారంటే మేము మీకంటే సీనియర్లవి అయినా కానీ మిమ్మల్ని చూసి చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. మీరు నిజంగా ముందుకెళ్ళాలని మరీ కోరుకుంటున్నాం. మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే మీరు ఏమైనా చేయగలగాలని నేను మరీ కోరుకుంటున్నాను. జ్యోత్స్న గారు థ్యాంక్ యూ అమ్మా. అందరికీ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులతో సహా అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక నిమిషం మన కార్పొరేటర్ కంటెస్టెంట్స్ కాకుండా ఇందాక మనం వాళ్ళకి ఆకలి వేస్తుంది అని అంటే లంచ్కి పంపించినటువంటి మన మిత్రులు మహిళలు ఎవరైతే కోవిడ్ సమయంలో ఇవాళ రోజున మనందరం కూడా వ్యాక్సిన్ వచ్చేసింది, ఎప్పుడు వ్యాక్సిన్ వేసుకుందామా అని చెప్పి ముందర వ్యాక్సిన్ వస్తే ఏమైంది, ఏమన్నా దానికి ఏదైనా ఇబ్బందులు అవుతాయేమో ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నటువంటి తరుణంలో ఆ దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసినటువంటి కొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు. విద్యార్థినులు మహిళలు అందరూ మనతో ఉన్నారు. వాళ్ళని నేను ఎందుకు సన్మానించదలుచుకున్నామంటే ఛాలెంజింగ్ టైమ్స్ ఆఫ్ కోవిడ్లో కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్లలో కూడా ఉండకుండా చాలా సందర్భాలు హాస్పిటల్ల చుట్టూ తిరిగి ఆ రీసెర్చ్ని కంప్లీట్ చేశారు. కాబట్టే మనకి ఇవాళ రోజున కోవిడ్ వ్యాక్సిన్ అనేటువంటిది కానివ్వండి ఇంకేదైనా సరే మనకి ఇవాళ రోజున అవైలబుల్ ఉన్నాయి. అట్లాంటి టీంని ఇవాళ రోజున మనం సన్మానించుకోవడం అనేటువంటిది మనకు నిజంగా ఆనందదాయకం. అందులో ముందరగా సౌజన్య మెండల్, జ్ఞానసుధ గారు మా రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గారు ఒకసారి వచ్చి వాళ్ళని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సౌజన్య జ్యోత్స్న గారికి మా టీం అందరి తరఫున కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తను మహిళా అధ్యక్షురాలైన దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాదు తన వాణిని ప్రెస్లో అంటే స్టూడియోస్లోకి వెళ్తాం కానీ ఎప్పుడు బిజీగా ఉంటూ మన పార్టీ యొక్క వాణిని వినిపిస్తున్నారు. వారికి కూడా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా జ్యోత్స్న గారికి నేను తెలియజేస్తున్నాను, ఇంతకుముందు కూడా మేము మహిళా టీంలో పనిచేస్తాము.
మేము మెయిన్ కమిటీకి వెళ్ళినా సరే ఎక్కడున్నా కానీ ఎప్పుడు మీకు అండగా ఉంటామని, మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సోదరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మీరే మా ధైర్యం. ఇప్పుడు హెబా ఫాతిమా లేదా వెళ్ళిపోయారా? మీరు ఇస్తారా? ఓకే, లేఖాశ్రీ వీళ్ళు చూడటానికి చిన్నపిల్లల్లా కనబడుతున్న చిచ్చర పిడుగులు నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ అట్లాంటిది. వాళ్ళు ఇవాళ రోజున మెడికల్ ఫీల్డ్లో ఒక్కొక్కళ్ళకి చాలా గట్టి పోటీని ఇస్తూ మనం ఇవాళ రోజున ఉన్నటువంటి టఫ్ టైమ్స్లో మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
సర్వీస్ చేసినటువంటి సత్యవతి గారిని సన్మానించవలసిందిగా ఖమ్మం నుంచి వచ్చినటువంటి రాష్ట్ర పార్టీ మహిళా సెక్రటరీ మేకల సత్యవతి గారు. Got the man with the black right here. It's swagger down right here. Get up, fun, sipping on. వచ్చి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. కల్పనా కుమారి గారు మహేశ్వర్ సరూర్ నగర్ నుంచి కంటారు. కృష్ణవేణి గారిని రాష్ట్ర తెలుగు మహిళా జనరల్ సెక్రటరీ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఐఎస్ఎల్ నుంచి కుర్ర దేవి గారు, అలానే మెహరునిసా గారు, వీళ్ళిద్దరు ఇక్కడ లేరు కాబట్టి ఒక్కసారి మన పార్టీ చెందినటువంటి నాయకులు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మా మేడం డైనమిక్ లేడీ టైగర్ శ్రీమతి ప్రొఫెసర్ జ్యోత్స్న మేడం గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ నుంచి కండక్ట్ చేస్తున్నామంటే మా డివిజన్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎందుకమ్మా ఎంతో కొంత ప్యాకేజ్ మాట్లాడుకుంటే మేము బీజేపీకో టీఆర్ఎస్కో సపోర్ట్ చేద్దాము, మనం ఇప్పుడు నిలబడ్డాము గెలుస్తామా, ఈ పీక్ పొజిషన్లో నువ్వు టికెట్ తీసుకోవడం అవసరమా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం టీడీపీ ఒక కార్యకర్తగా పార్టీ కూడా ఉంది. మాకు పార్టీ ఒక మహిళగా గుర్తింపు వాళ్ళు ఎవరికి బెదరకుండా మేము నిలబడి ముందుకు సాగాము. నాతోటి ఇప్పుడు నాతో వచ్చిన 14 మంది కూడా మా డివిజన్లో ఏ ప్రాబ్లం వచ్చినా నేను వెళ్ళడానికి అందుబాటులో లేకపోయినా అక్కడ నేను వెళ్తున్నా అని మా వాళ్ళందరూ వెళ్ళడం, అక్కడ సమస్య ఏంటో చూసడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ మెయిన్ కమిటీలో ఉన్న వాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఫండ్స్ విషయంలో కానీ ఏ సపోర్టు లేకపోయినా మా మేడం నేనున్నాను అని చెప్పి ప్రచారానికి ఒకరోజు వచ్చి మాకు చేయించినందుకు ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు మేడం, చాలా థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
మాధవి యాదవ్ గారు సోమాజిగూడ నుంచి కంటెస్ట్ చేశారు. ఆవిడని సన్మానించడానికి వినీత గారిని రమ్మని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ. మన దగ్గర లలితాబాయి గారు ఉన్నారు. తను ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు మనల్ని కాపాడేటువంటి సైనికుల కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, ఎక్స్ ఆర్మీ వెటరన్ విడో లక్ష్మీబాయి గారు, లలితాబాయి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆవిడని సన్మానించవలసిందిగా రాష్ట్ర తెలుగు మహిళా కమిటీ సభ్యులందరినీ కూడా కోరుతున్నాను. ఒక్కసారి రాష్ట్ర తెలుగు మహిళా సభ్యులందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర పార్టీ రాష్ట్ర కమిటీ పద్మజ గారు హిమాయత్ నగర్ నుంచి కంటెస్ట్ చేశారు. పద్మజ గారు ఆర్కేపురం నుంచి కంటెస్ట్ చేసినటువంటి సుజాత గారిని, ఆర్కేపురం నుంచి కంటెస్ట్ చేసినటువంటి సుజాత గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సన్మానించవలసిందిగా మా పార్టీ తెలుగు మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ నిర్మలా గౌడ్ గారిని కోరుతున్నాం.
ఆదిలక్ష్మి అని వినపడుతుంది. ఇప్పుడు ఏఎస్రావు నగర్ డివిజన్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి నిర్మలా గౌడ్ గారిని సన్మానించవలసిందిగా మా మెండ లక్ష్మి గారిని కోరుకుంటున్నాం. సుజాత గారు బంజారా విజయశ్రీ గారు వెంగళరావు నగర్, కొటారి నాగమణి తాతాక, రాపోలు మంజుల మెట్టుగూడ, హేమలత బన్సీలాల్ పేట్, భద్రం రేఖ రామ్ గోపాల్ పేట్, ఆదిశెట్టి మాధవి, ఆలే మౌనిక, మమతా నగేష్ కుమార్, జనపల్లి కమల, అట్లూరి పావని రాజేష్, పి లావణ్య, తమిళ మనవి, మాధవి గిరిబాబు, సాయిరాణి యాదవ్, बदम लक्ष्मी महेंद्र गौड़, झांसी रमावत, उर्मिला देवी, सौंदर्य गोदा, सुधा रानी, कविता, श्रीलता यादव, ఎల్బీ నగర్ నుంచి వచ్చినటువంటి పార్టీ సీనియర్ నాయకురాలు పగడాల లక్ష్మి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆవిడకి పార్టీ అంటే ఎనలేని అభిమానం. ఈ రోజున ఆవిడకి హార్ట్ ఆపరేషన్ చేయించుకొని కూడా మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మహిళా దినోత్సవం జరుగుతుందంటే నేను వస్తా అని చెప్పేశారు. ఆవిడకి ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంత దూరం ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. ధన్యవాదములు మీకు. గడ్డెనగర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు భ్రమరమ్మ గారు కూడా, కొత్తపేట డివిజన్ అధ్యక్షురాలు ఇంద్రాణి గారు, రెండు పైకి మన వాళ్ళకి
చిత్ర గారు 85 డివిజన్ నుంచి, లక్ష్మి గారు రాష్ట్ర పార్టీ సెక్రటరీ తెలుగు మహిళ, అడ్డగుట్ట నుంచి లక్ష్మీ ప్రసన్న, అడ్డగుట్ట నుంచి లక్ష్మీ ప్రసన్న గారు, మేడం మంజుల గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. సీనియర్, అన్నిటికన్నా ఎక్కువగా ప్రజాసేవలో ముందున్నారు. రాష్ట్ర కమిటీని కోరుతున్నారు. మేడం హలో
అయిపోయింది జై తెలుగు మహిళ 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 తెలుగు మహిళ జై తెలుగు మహిళ తెలుగు మహిళ జై తెలుగు మహిళ తెలుగు మహిళలం తెలుగు మహిళలం తెలుగు మహిళలం జై తెలుగు మహిళ జై తెలుగు మహిళ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలంగాణ జై తెలంగాణ అయిపోయింది